రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి అమ్మాయిలు పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు టాప్లో నిలిచాయి. సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో ములుగు జిల్లా అత్యధిక ఉత్తీర్ణతతో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్ ఒకేసారి రిలీజ్ చేశారు. ప్రథమ సంవత్సరంలో 60.01%, ద్వితీయ సంవత్సరంలో 64.19% ఉత్తీర్ణత నమోదైంది. ఫస్ట్ ఇయర్ లో 2,87,000 మంది, సెకండ్ ఇయర్ లో 3,22,000 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్ లో 68.35% బాలికలు, 51.5% బాలురు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ లో 72.53% బాలికలు, 56.1% బాలురు పాస్ అయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 71.07%తో ప్రథమ స్థానంలో, మేడ్చల్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. సెకండ్ ఇయర్ లో ములుగు 81%తో మొదటి స్థానంలో, మేడ్చల్ ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. ఫస్ట్ ఇయర్ జనరల్ అండ్ వొకేషనల్ కలిపి 4,78,723 మంది ఎగ్జామ్స్ రాశారు. సెకండ్ ఇయర్ వచ్చి 5,02,280 మంది ఎగ్జామ్స్ రాశారు. సో పాస్ అయిన పిల్లలు చూస్తే దీంట్లో జనరల్ అండ్ వొకేషనల్ కలిపి 2,87,261 ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ ఏమో 3,22,432 మంది పాస్ అయ్యారు. సో పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్ అయితే 60.01, సెకండ్ ఇయర్ వచ్చి 64.19% ఏమో సెకండ్ ఇయర్ పాస్ అయినారు. గర్ల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్లో అయితే 68.35%, బాయ్స్ 51.5%, సెకండ్ ఇయర్ గర్ల్స్ 72.53%, బాయ్స్ 56.1%. మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామన్నారు బుర్రా వెంకటేశం. ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. జిల్లా వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే రంగారెడ్డి ఫస్ట్ ఇయర్ జనరల్లో, మేడ్చల్ ఈ రెండు 1-2 స్థానాల్లో ఉన్నారు, 71.7% అండ్ మేడ్చల్ 71.58%తో. వొకేషనల్ నారాయణపేట అండ్ మెదక్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్. సెకండ్ ఇయర్ సర్ప్రైజింగ్లీ విచ్ ఇస్ గుడ్, ములుగు ఈజ్ టాపింగ్ విత్ 82.95% సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో. మేడ్చల్ అగైన్ సెకండ్ అట్లాగే కంటిన్యూ అవుతున్నారు, 79%. రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ స్క్రిప్ట్స్ మనకి 25th నుండి మొదలై మే 2 వరకు జరుగుతాయి. తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 24th మే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్స్. సో ఇది 2 మే వరకు ఇప్పుడు ఎగ్జామ్ సంబంధించినది ఆ రకంగా వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,78,527 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,43,993 మంది, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు 92,800 మంది ఉన్నారు.